హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్న లేడీస్ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. సో ముందు వీడియోలో అయితే ప్రీ ప్లేటింగ్ ఎలా చేసాం అమ్మవారికి, ఏం చేసాం రాత్రిపూట అనేది మొత్తం ముందు వీడియోలో అయితే చూపించాం. ఈరోజు మార్నింగ్ అన్నమాట మా చెల్లి ముగ్గులేస్తుంది. మా వర్షిక ముగ్గు ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఇంట్లో చాలా హడావిడిగా ఉంది. మార్నింగ్ 6 అయిపోయిందనమాట. లేచేసరికి లేట్ అయిపోయింది. మా పెద్ద పిన్ని ఏమో మొత్తం అమ్మవారికి కావాల్సిన సామాగ్రి మొత్తం ఏర్పాటు చేస్తుంది. ఏం చేస్తున్నారు? మేము గారెలకి బొబ్బరి పప్పు అడుగుతున్నాము అమ్మవారికి నైవేద్యానికి. చూసేయండి, మా వర్షిక ముగ్గు ఇలా ఉందన్నమాట. సో గడపను కూడా మొత్తం నీట్గా అలంకరించేసాము. ఇదంతా పక్కన పెడితే తమ్ముడు వాళ్ళు వచ్చేసారు. ఇంకా మేమైతే రెడీ అయిపోతున్నాం అన్నమాట. అన్నీ రెడీ చేసేసి అమ్మవారి దగ్గర అయితే మేము కూర్చున్నాము పూజలోకి. శిరస్సు పైన పూజా ద్రవ్యం నీళ్లు చల్లవాలి. స్నానం సంప్రోక్ష పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ధ్యానం దేవునిపై అక్షింతలు చల్లవాలి. శ్రీ నమః ధ్యానం సమర్పయామి. ఆవానం శ్రీ వరలక్ష్మీ నమః ఆవాహయామి. శ్రీ వరలక్ష్మీ నమః ఆసనం సమర్పయామి. శ్రీ నమః పాదయోపాద్యం సమర్పయామి. ఆచమనీయం శ్రీ నమః ముఖే శుద్ధాచనీయం సమర్పయామి. వస్త్రం అవివస్త్ర సువాసన ధ్యానం. కొద్దిసేపు ఒక నిమిషం కళ్ళు మూసుకొని దండం పెట్టుకోండి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం అస్థ్యాభ్యాం అభయప్రదాం మణిగణ్యేన నావిధేర్భూషితాం భక్తాభీష్ట ఫలప్రదాం హరిహరే బ్రహ్మదివే సేవితం పార్శ్వే పంకజ శంకర పద్మనిధిభియుక్తే సదాశక్తిభి. శ్రీ లక్ష్మీ అక్షోత్తర శతనామావళి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి మీరు ముందు మనసులో ఓం నమః అనుకుంటూ పూలతో గానీ అక్షింతలతో గానీ పూజ చేస్తా ఉండండి. నేను చదువుతా ఉంటాను. ఓం స్వాహాయ నమః, ఓం సదాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభవాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం దిత్యాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం రసాయ నమః, ఓం వసుధారిణ్యే నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షాయ నమః, ఓం క్రోధ సంభవాయ నమః. కరెక్ట్ గా 108 పువ్వులు లెక్క పెట్టి పెట్టండి. ఓం హరివల్లవాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇంది సీతారాయ నమః, ఓం హలాదాజన. సర్టిఫైడ్ లేకపోతే మంచిగా అంతా కనిపించేది. అట్టుకొని కట్టించుకోవాలి. ఇద్దరు కట్టుకున్నాక నీ కట్టుది మమ్మీ. ఇటు నుంచి కట్టించుకుంటా. గృహకామ్య భగవాన్ సర్వలోకేశ సర్వభూతేత వ్యవహారం దాస్యమీకాక్షితం ఇత్యుక్త వరలక్ష్మి సాతుష్ట చ వయాముద నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యభూతే శరణ్యే శ్రీ జగద్వందే విష్ణువక్షస్థలాయ వాయా లోకిత చేసి ఇట్లా ఒక ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలందరికీ కాళయందు గల్లుగల్లున ఒక శబ్దం కలిగింది. అంత కాళ్ళను చూచుకొని నా గజ్జలు మొదలగు ఆభరణములను కలిగి ఉండ చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగినని పరమానందం పొంది మరి యొక్క ప్రదక్షిణం చేయగా హస్తములతో దగదగావను ఉరేయుచుండు నవరత్న కష్టములైన మొదలగు ఆభరణములు ఇంకా చెప్పనేలా 3వ ప్రదక్షిణము గావించటోడని ఆ స్త్రీలందరూ సర్వభూషణాంకులై చారుమతి మొదలగు ఆ స్త్రీల గుణములల్లా స్వర్ణయములై గజ తురంగ వాహనములతో నిండి ఉన్నాయి. అట్టుకొని ఒలిచి పెట్టమని భార్య భర్తలు తినాలి. పెట్టమని వినాయకుడి దగ్గర పెట్టు. అట్టుకొని ఒలిసి అట్టుకొని ఒలిసి వినాయకుడి దగ్గర పెట్టమని ఎద్దుంగే కనిపిస్తుంది. ఆ ప్రసాదం మీద పెట్టా.
వివేక గంగం కరీణ్యం యస్మిన్ పద్మమాలిన్యం చంద్రం గణ్యం లక్ష్మి జాతవేదో మహిమయం సత్యంతు పరీక్షించి ఓం ఆపానాయ స్వాహ ఓం వ్యానాయ ప్రాతః సిద్ధాచరణీయం సమర్పయామి శ్రీ లక్ష్మీ నమః నైవేద్యం సమర్పయామి తాంబూలం అందుకే చేస్తా నేను మధ్యాహ్నం వస్తా రెండింటిలో నువ్వు అన్న కొట్టి తీసినప్పుడు డాడీ చూసి సమీర్ చెప్పాడు ఎలక్ట్రిక్ స్కూటర్స్ మంచి బ్యాటరీతో రావట్లేదని. ఇలాగ తలేలా ఉంటుంది చీర అక్షంతలో చీర పువ్వు తల ఒక పువ్వు తీసుకున్నామా దేవుడి దగ్గర ఇయ్యి. దేవుడి దగ్గర ఇచ్చే అవి నాకు కూడా పువ్వు ఇచ్చేది చూద్దాం వర్షిక పువ్వులు తీసుకుని తల ఒక పువ్వు ఇచ్చే ఆరు తీసుకొని ప్లేట్లో పెట్టుకొని ఎవరైనా పూజ అంతా అయిపోయిన తర్వాత వాయినాలు అయితే వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేసామన్నమాట. ఇస్తినమ్మ వాయనం 3 సార్లు ఇచ్చిన వారు ఎవరు? లక్ష్మీదేవి. సాక్షాత్తు లక్ష్మీదేవి. నుంచి దివికి దిగిన లక్ష్మీదేవి. అమ్మాయే పంచామృతం. శనగలు విజయ్ నేను ఎప్పుడు వాయనం తీసుకోకుండా వెళ్ళను. ఇంకెప్పుడు పెడతామని చూస్తాను. మీరు కూడా బొట్టు పెట్టాలి. నువ్వు డాడీ బొట్టు తీసుకో అంటే ఒక స్టేట్లో తీసుకుపెట్టుకోండి. నువ్వు పెట్టుకొని డాడీ పెట్టు. మీరు పెట్టుకున్నాక మామయ్య పెట్టండి. తిమకు తీసుకోపు డాడీకి సంబంధం సంబంధం ఇంట్లో ఉన్నట్టు ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇచ్చిన వారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. ఇదక్క నువ్వు తాంబూలం ఐదు కాదా తెచ్చే ఇదక్క ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇచ్చిన వారు అంతేనా? ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇచ్చిన వారు యూట్యూబ్ ఫ్యామిలీ బ్రేకబుల్ ఐటమ్స్ కొనుక్కున్నాను నేను. ఈ పెడతాం ఆయన పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చిన వారు సాక్షాత్తు మహాలక్ష్మి. ఒక్క నిమిషం
మహాలక్ష్మి ఇది లక్ష్మీదేవి అక్షంతరంకమ్మ ఇదిగో అమ్మమ్మ నాకు అనిపించింది గిఫ్ట్ ఒక చిన్న గిఫ్ట్ నక్షత్రం ఇవే పాపంతో వెయ్యేళ్ళు అంట వర్దిల్లండి తీర్థాశ్రమపై చల్లగా సుఖశాంతితో వర్దిల్లి పిల్ల పాపంతో చల్లగా